నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలు అంటే భూ కబ్జాలకి నాయకుల్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకొక భాగవతం అయితే బయటపడుతుంది. ఇప్పుడు ఈ రోజు మాత్రం కొడాలి నాని గారి పేరు కూడా వినిపిస్తుంది. ఏంటంటే భూ కబ్జాలకి అంటే ఈ భూమి ఆ భూమి అని కాకుండా ఆఖరికి ఆలయ భూముల్ని కూడా కబ్జా చేశారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల పేర్లతో వాళ్ళు అక్కడ కొడాలి నాని గారు అయితే గుడివాడలో కబ్జా చేశారని మరి వార్తలు వస్తున్నాయి. దీంతోనైతే ఆయన అరెస్ట్ తప్పదని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలందరూ కూడా భూ కబ్జాలకే పెట్టింది పేరు అన్నట్టు అనిపిస్తుంది సార్. ఏ నేతని కలిపినా కూడా ఆ నేత వెనకాల కంపల్సరీ భూ కబ్జాలు జరిగినట్టే వస్తున్నాయి పేర్లు. ఇప్పుడు ఈ రోజు వినిపిస్తున్న పేరు కొడాలి నాని పేరు అయితే వినిపిస్తుంది. ఏంటంటే గుడివాడలో ఆలయ భూముల్ని కబ్జా చేశారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అది కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కబ్జా చేశారని చెప్పేసి వస్తుంది. దీంతో ఇప్పుడైతే ఇది బయటపడింది కాబట్టి కొడాలి నాని అరెస్ట్ కూడా తప్పదు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మరి లోకేష్ చేతిలో ఇక దబిడి దిబిడిన కొడాలి నాని. ఎందుకంటే బూతుల నాని అని, గుట్కా నాని అని, అసలు ఏ విధంగా ఎన్నికల ముందు 5 ఏళ్ళు కొడాలి నాని నోటి దురుసుతనం, ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. గుడివాడకి చెడ్డ పేరు తెచ్చాడు. ఏది కొడాలి నాని అతను ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఎన్టీ రామారావు నియోజకవర్గం ఏది గుడివాడ అనేది, అక్కడే అక్కినే నాగేశ్వరరావు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు అనమాట. అలాంటి గుడివాడ నియోజకవర్గానికి ఇవాళ గుడివాడ అని చెప్పుకోవటానికే అప్రదిష్ట తెచ్చిన పరిస్థితి. ఆలయ భూములు అవి ఎవరి భూములు? దేవదాసీల భూములు. ఆలయాల్లో డాన్సులు వేసేటటువంటి దేవదాసీల కోసం వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన భూములు ఇనాం భూములు అంటాం మనం. ఏంటి, నాయి బ్రహ్మలకు ఇస్తారు, అక్కడ సన్నాయి అవి మోగిస్తుంటారు కాబట్టి. ఇట్లా బోయిలు, పల్లకి బోయిలు, రథం లాగే బోయిలు ఉంటారు, వాళ్ళకి ఇస్తారు ఇనాం భూములు. ఇట్లా దేవదాసీలకు ఇచ్చిన భూములను కూడా ఇతను తల్లి పేరు మీద, తమ్ముడి పేరు మీద, బినామీల పేరు మీద 25 ఎకరాలంట. ఏది వీళ్ళ కుటుంబంలో 3 పేరు మీద 4.5 ఎకరాలంట. అక్కడ అసలు ఎకరం విలువ 3 కోట్లని. అదొక 75 కోట్ల స్కామ్ అని చెప్పి ఆ వీరభద్రస్వామి ఆలయం, ఆ సోమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, ఆలయాలకు ఉన్నటువంటి భూములు, ఆ దేవదాసి భూములు వీళ్ళకెందుకు? ఇప్పుడు అంటే ఇక కొడాలి నాని దేవదాసి డ్యాన్సేనా? ఇప్పుడు దేవదాసి డ్యాన్స్ లేంచడం ఖాయం అన్నమాట. అందుకే వాళ్ళ పత్తా లేకుండా పోతున్నాడా? నాని అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. అంటే ఈ అరెస్ట్ అవుతుందని ముందే పసిగట్టి పరారీలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి తను ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాడు, ఇదే నాకు ఆఖరి అవకాశం, ఈ ఒక్కసారి గెలిపించండి, ఇంకా తర్వాత నేను పోటీ చేయనని కూడా అన్నాడు. ఇప్పుడు నాని రాజకీయ జీవితం ఇప్పుడు అదేంటి 2004 నుంచి ప్రారంభమైంది. 20 ఏళ్ళు అతని రాజకీయం. 2 ఏళ్ళు 2 టర్మ్స్ తెలుగుదేశం గెలిపించింది. 2004లో 2009లో రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ అటు వెళ్ళిపోయాడు. రోజా అప్పుడు అందరినీ అతను లాగేసుకున్న పరిస్థితుల్లో. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయ్యాడు. సరే గెలిచాడు. ఏది అక్కడ కూడా ఒక 2-3 సార్లు గెలిచాడు. మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎలా పేట్రేగిపోయారో మనకు కనపడతారు. ఏది ఒకవైపు క్యాసినో భ్రష్టు పట్టారు. అసలు క్యాసినోల నిర్వహణ ఏంటి? కోడి పందాలని, పేకాట అని పెద్ద ఎత్తున అక్కడ కల్చర్ డెవలప్ చేశారు. ఇవాళ గుడివాడన్నా లేకపోతే కొడాలి నాని అన్నా అక్కడ ఒక శరత్ థియేటర్ ఏదో ఉంటుంది. అవును సార్, దాన్ని కబ్జా చేశారు. కానీ ఇప్పుడైతే వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారని చెప్పేసి మరి అంటే ఓడిపోయిన తర్వాత స్వేచ్ఛ అందరికి. ఇది కొడాలి నాని ఓటమితో గుడివాడలో ఇక పండగ చేసుకున్నారన్నమాట. ఎవరో ఒక రౌడీ షీటరు ఎవరో ఓడిపోతే, లేదు నరకాసురుడో రాక్షసులో కనుక అంతమైతే ఎలా పండగ చేసుకుంటారో అక్కడ గడ్డం గ్యాంగ్ అంటాం. ఎప్పుడన్నా విన్నాము అసలు? గడ్డం బ్యాచ్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు పొదుపు చేసి కొనుక్కున్నటువంటి భూములన్నీ ఆక్రమించారు. అంటే చెడ్డి గ్యాంగ్ లాగా, గడ్డం గ్యాంగ్ లాగా. అంటే వాళ్ళు వచ్చేమో దొంగతనాలు చేస్తారు, వీళ్ళేమో అక్కడ ఉన్న ప్రజల భూముల్ని కబ్జా చేస్తారు. అంతే. ఎప్పుడైతే ఇతను ఓడిపోయాడో మొత్తం ఆ ఉద్యోగస్తులందరూ చక్కగా వాళ్ళ ప్లాట్లలో
తీసేసుకుని ఇక వాళ్ళు కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అదే కాదు, గంజాయి విపరీతంగా గంజాయి, ఆ డ్రగ్స్ దీనికి అలవాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఒక తండ్రి ఒక కిరాణా దుకాణం, కిళ్ళి కొట్టేదో నడుపుకునే పాన్ షాప్ నడుపుకునే తండ్రి కూతుర్ని అక్కడ వేధిస్తున్నారు, పోకిరీలు గంజాయి దాగి వాళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ చేస్తే గంజాయి అతను కొట్టులో పెట్టి అతని మీద తప్పుడు కేసు పెట్టారు ఆ తండ్రి పైన. అక్కడ ఉన్న ఐబీ కానిస్టేబుల్, సీక్రెట్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్పీ గారికి చెబితే వీళ్ళ భాగవతం, వీళ్ళ యొక్క రాక్షస చర్యలు ఆయన కలగజేసుకుని ఆ కేసు ఎత్తేయించాడు. అంటే తన బిడ్డకి రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి తండ్రిపైనే గంజాయి కేసు పెట్టించి అతన్ని హెరాస్ చేయించారంటే ఎలా వీళ్ళు పోలీస్ని ఎలా ఉపయోగించుకున్నారు, అసలు శాంతి భద్రతల సమస్య ఎలా సృష్టించారు, ప్రజలతో ఎలా చెలగాటం ఆడుకున్నారో మనం చూసాం. ఇప్పుడు కొడాలి నాని కోసం లుకౌట్ నోటీసా, పత్తా లేకుండా పోయిన పరిస్థితుల్లో ఈ కేసుల మీద కేసులు పెడుతున్నప్పుడు బాధితులంతా వెల్లువెత్తుతున్నారు. నా భూమి వాళ్ళు ఆక్రమించారు, నా భూమి వాళ్ళు ఆక్రమించారు. ఇందాక నువ్వు అన్నావు, అసలు మొత్తం ఎక్కడ చూసినా ఈ భూములే. అందరూ అర్జీలు ఇస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ, అది పొంగనూరు, ఆయన భార్య పేరు మీద 260 ఎకరాలంట. అది కూడా అసైన్ భూములు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏది 22A చేర్చడం, నిషిద్ధ భూములు, వాటిని వీళ్ళు ఫ్రీ హోల్డ్ పెట్టడం, రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకోవటం. 9 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దారుణాలకు వీళ్ళు పాటుపడ్డారు. అటు అధికారులు, ఇటు వైసీపీ నాయకులు కుమ్మక్కై పేదల భూముల్ని తినేశారు. ఇప్పుడు అక్కడ ఫైళ్లు కాలబెట్టారు. ఎక్కడ మదనపల్లి సబ్ కలెక్టరేట్లో కాలబెట్టినటువంటి 2400 ఫైళ్లు భూములకు సంబంధించి 700 ఫైళ్లు సగం గాలిని పట్టుకుని చూస్తే అందులో రామచంద్రారెడ్డి పేరు, పెద్దిరెడ్డి రామచంద్ర, అరే మిథున్ రెడ్డి పేరు మీద 25 ఎకరాలంట, రామచంద్రారెడ్డి పేరు మీద 50 ఎకరాలంట. అసలు ఆ కుటుంబానికి నీకు 4 రాష్ట్రాల్లో 5 నగరాల్లో 100 ఎకరాల భూములని ఆ రామచంద్ర యాదవ్ ఎవరో పిటిషన్ పెట్టాడు. 18 పేజీలు లేఖ రాశాడు. ఎవరికి? అమిత్ షాకి. ఇతని పైన, ఇతని యొక్క అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇప్పుడు ఒక్క పెద్దిరెడ్డే కాదు, ఇక్కడ వల్లభనేని వంశీ, గన్నవరం, అతని కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు. లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు కదా. అంటే రేపో మాపో కొడాలి నాని కూడా లుకౌటా అంటోంది. అందుకు ఏది వాళ్ళ పత్తా లేకుండా పోయాడు వల్లభనేని వంశీ. డల్లాస్లో ఉన్నాడా, గోవాలో ఉన్నాడా, నేపాల్లో ఉన్నాడా, 15 బృందాలు అతని కోసం వేటాడుతున్నాయి. హైదరాబాద్ కూడా వచ్చి చూశారు మొన్న కూడా. ఇప్పుడు అక్కడ జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా, అతను కూడా ఏంటి అగ్రిగోల్డ్ భూములు, కొడుకు పేరు మీద, బాబాయ్ పేరు మీద. వీళ్ళు నీతులు చెప్తారు, వీళ్ళు ధర్మపన్నాలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని మంచోడు అంటాడు, సౌమ్యుడు అంటాడు. ఆలయ భూములు కబ్జా చేసిన దేవదాసి భూములు మరి 25 ఎకరాలు మింగేస్తున్న కొడాలి నాని మంచోడా, సౌమ్యుడా? పార్టీ కార్యాలయం తగలబెట్టించినట్టుగా ఇప్పుడు 71వ నిందితుడిగా పరారైన వల్లభనేని వంశీ మంచోడా? జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. ఏది ఆ కరకట్ట మీద 100లాది కారులతో ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు మింగేశాడు. అతను మంచోడు, సౌమ్యుడా? అరే భోగాపురం దగ్గర భూములన్నీ జవహర్ రెడ్డి ఎత్తేసాడని, 30,000 ఎకరాలు విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ మింగేశారని ఎట్లా భూ బకాసురులుగా వీళ్ళు మారారో మనకి కనపడుతోంది. వీటన్నిటిపైన కూడా రేపొద్దున మంత్రివర్గ ఉపసంఘం, సిబిసిఐడి ఎంక్వైరీలో కానీ బయటికి రావన్నమాట. అంటే సిబిసిఐడి ఎంక్వైరీ జరిగి కొడాలి నాని నేరాలన్నీ కనుక రుజువు అయితే ఇక డ్యాన్స్లే, దేవదాసి డ్యాన్స్ వేసుకోవటమే.